బీపీలు షుగర్లు అన్నీ పోతాయి. ఎందుకంటే మనం ఎవరు లేము అని నిరుత్సాహంగా ఎంతో దిగాలుగా కూర్చున్నాం కదా. ఇప్పుడు దేవుడు మనకి తండ్రి అంటే ఆయన చూసుకుంటాడు అన్నీ, తెలుసా? ఆయన అన్నీ చూసుకుంటాడు. మనం రిలాక్స్గా ఉండొచ్చు. టెన్షన్ ఎక్కువైతేనే బీపీ షుగర్లు వస్తాయి, తెలుసా మీకు? ఇప్పుడు అనుకుంటున్నారా ఇంకొక 5 సంవత్సరాలు పోలేవండి యవనస్తులు కూడా బీపీ షుగర్లు వచ్చేస్తాయి. ఎందుకంటే టెన్షన్ మొదలైపోయినాయి. టెన్షన్లు అప్పుడే మొదలైపోయినాయి. చదువులు అవ్వకుండానే ఉద్యోగం ఇలా మొదలవగానే టెన్షన్ ఎందుకు మొదలైపోతాయి అంటే పరిస్థితి అలా ఉంది. హీట్ ఎక్కిపోతుంది, ఎర్త్తో హీట్ ఎక్కిపోతుంది, పరిస్థితులన్నీ హీట్ ఎక్కిపోతున్నాయి, జాబ్ హీట్ ఎక్కిపోతుంది, చదువులు హీట్ ఎక్కిపోతున్నాయి. ఒకప్పుడు నేను చదువులు అమ్ముతలు 5 సంవత్సరాల దాకా పంపించాలి, మేము 3 సంవత్సరాలకే తోసేసాం. నాకు అర్థం కావట్లేదు ఎందుకు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. చిన్నపిల్లలకి అలా తిరిగిపోతుంది, టైం అలా తిరిగిపోతుంది. భూమి అంతా హీట్ ఎక్కిపోయింది. పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు, ఏమీ లేదు. అంత హడావిడి బ్రతుకు అయిపోయింది, మెకానిక్ బ్రతుకు అయిపోయింది. అందరినీ కూడా టెన్షన్లో తోస్తాం. అప్పుడే టెన్షన్లోకి అది ఏడుస్తుంది. ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోయినకి ఏడుస్తుంది. నేను అర్థం చేసుకుంటాను, దాన్ని ఫోబియా అంటారు అనమాట. మీకు తెలుసా ఫోబియాలు అంటే ఏంటో తెలుసా? మీ అందరికీ ఫోబియాలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. చెప్పండి, ఇప్పుడు సిగ్గు లేకుండా చెప్పండి, మీకు ఏ ఫోబియా ఉంది చెప్పండి. ఎవరైనా చెప్తారు? ఫోబియా అంటే ఏంటంటే ఒక రకమైన డీప్ భయాన్ని ఫోబియా అంటారు. చాలా డీప్ భయం. చెప్పండి ఎవరికైనా ఏదో ఉంది? కార్తీక్ గారు చెప్తారు, ఏ ఫోబియా ఉంది నీకు? ఎత్తు అంట. ఇంకా ఒక్కరని చెప్పండి, ధైర్యం ఉండండి, చెప్పండి ఏ ఫోబియా ఉంది నీకు? ఆ ఫోబియా పోగొట్టే మార్గం నేను చెప్తాను, చాలా ఈజీ. అది ఏముందిరా? అవి చీకట్లో నడాలంటే ఫోబియా. అది భయం అంటారు దాన్ని, ఫోబియా అంటే కాదు. ఫోబియా అంటే నువ్వు అక్కడ స్టాచ్యూ అయిపోవాలన్నమాట. అక్కడికి నువ్వు ఇంకా స్పందించకూడదు, నీ నరాలన్నీ స్ట్రక్ అయిపోతాయి, ప్రాణం పోయే వరకు వెళ్ళిపోతేనే ఫోబియా అంటారు. ఇంజక్షన్ నువ్వు తట్టేసుకున్నావు, అది నీకు ఆపరేషన్లే దాటేసావు. ఇంకా చాలా మందికి లిఫ్ట్ అంటే ఫోబియా ఉంటుంది. రోజు చెప్తారు లిఫ్ట్ అంటే ఫోబియా ఉంటుంది. అంటే ఏంటి తెలుసు? లిఫ్ట్ కరెంట్ పోయి ఆగిపోతే మీకు ఎలా ఉంటుంది? గోడ మధ్యన ఎవ్వరు కనపడకుండా గోడ మధ్యన ఆగిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్స్పీరియన్స్ చేశారా? నేను 2 సార్లు చేస్తాను. మరి నాకు మొదటిసారి ఏమనిపించిందంటే, నాకు కొద్దిగా భయం వేసింది. భయం వస్తుంది, ఎవరికైనా వస్తుంది, లేదని చెప్పకూడదు, అంత ధైర్యవంతులు ఎవరు లేదు. భయం వేసింది. అది ఫోబియాకి వెళ్ళకముందే మనం ఏం చేసుకోవాలంటే ధైర్యపరచుకోవాలి, లేకపోతే అది వెళ్ళి స్ట్రక్ అయిపోతుంది. బ్రెయిన్లోని ఒక చిన్న పార్టికల్లో వెళ్ళి స్ట్రక్ అయిపోద్ది అనమాట. నువ్వు ఎప్పుడైతే భయము ఫోబియా కింద మారుతుందో ఆ మధ్యలో నువ్వు బ్రేక్ చేయకపోతే అది ఫోబియా అయిపోతే అది లైఫ్ టైం తినేస్తుంది. మనం లైఫ్ టైం అక్కడి నుంచి వెళ్దాం అనమాట. లిఫ్ట్ మధ్యలో ఆగిపోతే నాకు భయం వేస్తుంది, చాలా ఎక్కువ భయం వేస్తుంది. ఇంక రాదేమో, ఎవరు లేరు, ఇంక రాదేమో, ఇంక బయటికి వెళ్ళమేమో. గాలి ఆడదు, గుర్తుపెట్టుకుని, లైట్ ఉండదు, గాలి ఆడదు. ఆ 2 ఉంటే కరెంట్ లిఫ్ట్ పని చేస్తుంది కదా. ఆ 2 ఉండవు. గోడ చుట్టుపక్కల క్లోజు, ఇంకో దగ్గర గోడ వచ్చేస్తుంది. మనుషులు కనపడితే ధైర్యంగా ఉండొచ్చు, రోజంతా ఉండిపోవచ్చు. లిఫ్ట్ ఆగిపోయినా పర్లేదు, మనుషులు ఎదుర్కొంటే అటు ఇటు తిరుగుతారనుకో మనం ఉండిపోవచ్చు, అప్పుడు పర్లేదు. కానీ ఇది గోడ వచ్చేసింది, ఫుల్ క్లోజ్డ్, 4 వైపులు క్లోజ్డ్, చిన్నది, ఒక 3 అడుగులు లిఫ్ట్లో ఉండిపోతే భయం వేసింది కొద్దిసేపు. అది ఫోబియా మార్క్ ముందే దేవుడు చక్కగానే ఆ లిఫ్ట్ని అటు ఇటు ఆడి. రెండోసారి కార్తీక్ గారు నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆగిపోయిన తర్వాత నాకైతే చిన్న ఎక్స్పీరియన్స్ వచ్చింది. లిఫ్ట్లో మొత్తం 5 ఉన్నాం. కార్తీక్ గారికి ఫస్ట్ టైం కదా, అది ఫోబియా కింద వెళ్తుంది. నేను అడిగాను, కింద కూర్చొని చూడరా, చిన్న కన్నం ఉంది, చిన్న హోల్ కనపడుతుంటే అక్కడ కూర్చుని గాలి పీల్చు అని చెప్పి కిందకి దించాను అనమాట. అదేమో లేదు, స్ట్రక్ అయిపోయింది. కొన్ని దేశాల్లోని గ్లాస్ కట్టేసి కింద అంతా ఏమీ లేకుండా చూపిస్తుంటారు కదా, గ్లాస్ మీద వాకింగ్ చేయిస్తే ఎవరు చేయలేరు, మీరు కూడా చేయలేరు, తెలుసా? కానీ లైఫ్లో ఒకసారి నేను చేసి మీకు వీడియో చూపిస్తాను, ఎందుకంటే నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఆ ఫీలింగ్ మనకు తెలియదు. మూడోది, సిఎంఆర్ సెంటర్ మధ్యపాలెం దగ్గర గ్లాస్ రూమ్ ఒకటి ఉంటుంది. గ్లాస్ 3వ ఫ్లోర్లోని గేమ్స్ ఆడే దగ్గర ఎటు చూసినా గ్లాస్లే ఉంటాయి కదా, తెలియరు లేదా? మిర్రర్ గ్లాస్ ఏదంటారు దాన్ని. అందులో కింద ఫోబియా వస్తుంది మీకు, ఎందుకంటే ఫోబియా కింద వెళ్తూ ఉంటుంది మీ మైండ్. ఎందుకంటే మీకు స్ట్రక్ అయిపోద్ది, మీ మైండ్ స్ట్రక్ అయిపోద్ది. ఏమైపోద్ది అంటే ఎటు వెళ్ళాలో తెలియదు, ఇంక వెళ్ళలేమో అనిపించేస్తుంది, ఇంక బయటికి మార్గం నాకు తెలియదు అనిపించేస్తుంది. అదే భయం. సాతాన్ గడు ఏమంటాడు తెలుసా? ఎలాగ నడిపిస్తుంటాడు అంటే మీరు ఏమీ చేయలేరు అని క్లోజ్ అయిపోయినట్టు చూపిస్తుంటాడు. దాన్ని ఫోబియా కింద మార్చేద్దామని ట్రై చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసు? కొద్దిసేపట్లోపై మీకు మార్గాన్ని చూపిస్తుంటాడు, బయటకు వచ్చే మార్గము చూపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సరే మీరు ఏం చేయకూడదు, ఇప్పుడు కూడా ఫోబియా కింద
మార్చుకోడు, మీకు మార్గం చూపిస్తాడు అని నమ్మాలి. ఎందుకు నమ్మాలి? మీతో ఎవరున్నారని నమ్మాలి? దేవుడు ఉన్నాడని నమ్మాలి. మీతో తండ్రి ఉన్నాడు, ఆయన తండ్రి. అవసరమైతే ఆయన ప్రాణం పెట్టేస్తాడు. సో నాకు టెన్షన్ లేదని అనుకోవాలి, భయపడిపోకూడదు. భయపడిపోయి ఫోబియాల దగ్గరికి మన మైండ్ని తీసుకెళ్ళకూడదు. హైట్ అంటే ఫోబియా వస్తుంది, హైట్ అంటే ఫోబియా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట చదువుకుందాం ముందుకి. మనందరికీ ఎవరంట? తండ్రి అయిన దేవుడు. దేవుడు తండ్రి అంట, దేవుడు తండ్రి అంట. మెయిన్ పాయింట్, దేవుడు మనకి తండ్రి, దేవుడు మనకి తండ్రి. తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు దేవుడు. ఆయన ఎవరో కాదు, ఆయనకి మనకి రిలేషన్ లేకుండా. ఆయన మనిషి, మనం జంతువులము. ఆయన మనిషి, మనము పురుగులము. ఆయన మనిషి, మనము తోటకూర కట్టలము కాదు. ఆయన మనం ఒకటే. ఆయన మనకి ఓన్ ఫాదర్. అర్థం చేసుకోవాలి. ఆయన మనకి ఏమవుతాడు? ఓన్ ఫాదర్. ఆయనకున్న కేటగిరీ ఏంటి? ఆయన దేవుడు. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు మనకి సొంత తండ్రి. ఫీలింగ్ రావాలి, ఆ ఫీలింగ్ స్థిరంగా ఉండాలి. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు మనకి సొంత తండ్రి. నిజమే, నమ్మండి, ఇప్పటికే నమ్మండి. ఆయన పరములో కూర్చున్న పెద్ద గొప్ప పవరు మీ తండ్రి. మనందరి తండ్రి. ఆయన తండ్రి, ఓన్ తండ్రి. ఆయన చాలా డీప్ గా ప్రేమించే తండ్రి. ఇక్కడ లక్కీ ఏంటంటే, నేను ఆ మధ్యన కొంచెం నాకు భయం వేస్తుంటది. ఏ భయం అంటే చెప్తాను చూడండి. సాతానికి పూర్తిగా నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. సాతానికి, దేవుడికి పూర్తిగా మంచి ఫీలింగ్స్ ఉంటాయి. నాకు ఒక్కసారి భయం వేస్తుంది. ఏంటి తెలిస్తే, ఒకవేళ దేవుడికి నెగిటివ్ ఫీలింగ్లు ఉంటే, అల్టిమేట్ పవర్కి నెగిటివ్ ఫీలింగ్లు వస్తే ఏమైపోను మనుషుల పరిస్థితి చెప్పండి. ఆయనకి ఏమీ నెగిటివ్ లేవు. ఎంత అద్భుతమైన, అలాగే ఎలా విజయం అయిందో తెలియదు ఆ పవర్, కానీ ఆయనకి ఏ నెగిటివ్ లేదు. ఒకవేళ అల్టిమేట్ పవర్ అథారిటీలో ఉన్న పర్సన్కి, అథారిటీలో ఉన్న పవర్కి నెగిటివ్గా ఫీలింగ్లు ఉంటాయి. సాతాన్ లాగా నెగిటివ్గా ఫీలింగ్ ఉంటే మనిషి పిచ్చుడైపోతారో తెలుసండి. మనుషులు ఏం చేస్తారో తెలియదు, ఎవరెవరు కొట్టుకుంటారో తెలియదు, ఎలా నడుస్తారో తెలియదు. నేను అనుకుంటాను గ్రహాలు గుర్తిస్తుంటాయి. మళ్ళీ మనుషులు పడతారు, 9 నెలల్లో పుట్టరు, 9 రోజుల్లో పుట్టేస్తుంటారు. ఒక్కొక్కరికి 1000 సంవత్సరాలు ఇచ్చేస్తుంటారు. అంటే చెప్తున్నాను పరిపాలన ఎలా ఉంటుందో చెప్తున్నాను. 9 రోజుల్లో పుట్టేస్తారు మనుషులు, 1000 సంవత్సరాలు ఉంటుంది. ఇంకో గ్రహం నుంచి గుర్తేస్తుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో గ్రహం క్రియేట్ చేస్తాడు. అంటే ఆ స్థితి, ఒక మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ మంచి పవరు, అద్భుతమైన పవర్కి ఎక్కడ నెగిటివ్ లేదు. మనల్ని హింస పెట్టాలని లేదు, మనల్ని ఏదో చేద్దాం లేదు. మనల్ని అందరిని ఏం చేస్తున్నాడు? చాలా జాగ్రత్తగా హోల్డ్ చేసి ముందుకు నడిపిస్తున్నాడు దేవుడు. సాతాను గడికి అదే పవర్ ఉంటే, అల్టిమేట్ పవర్ సాతాను తీసుకుంటే ఎంత నరకం చూస్తాం చెప్పండి. మనుషులు ఎంత నరకం చూస్తాం, ఎంత ఘోరాలు జరుగుతాయి. ఇదంతా మనం డిఫరెంట్గా ఆలోచించగలుగుతూ ఉండాలి ఇప్పుడు కూడా. ఆ పరమాత్మ దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు ఏంటి తెలుసా? మిమ్మల్ని నేను కన్నాను అంటున్నాడు. మీరు సొంత బ్లడ్, నాకు ఓన్ ఫాదర్ని అంటున్నాడు. ఆ ఫీలింగ్ మీరు హృదయంలో ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి చనిపోయే వరకు కూడా. మరొక వాక్యం చదువుదాం. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం 8వ మాట చూద్దాం, ముగింపు చేద్దాం. 5 నిమిషాల్లో, 2 నిమిషాల్లో ముగింపు చేద్దాం. యెషయా 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను. సరిపోతుందండి. యెహోవా ఎవరంటే, యెహోవా ఎవరు? దేవుడు, దేవాది దేవుడు, సర్వశక్తివంతమైన దేవుడు. నీవే మాకు తండ్రివి అంటున్నాడు. మరొక వచనం చూద్దాం. లోక సువార్త 6వ అధ్యాయం 35వ మాట కూడా చూద్దాం. లోక సువార్త 6వ అధ్యాయం. ఎట్టి వారిని గూర్చినను నిరాశ చేసుకోక మీ శత్రువులను. చూడండి, మీరు సర్వోన్నతుని కుమారులని. సరిపోతుంది. మీరు సర్వోన్నతుని కుమారులు అంటారు. మనందరం ఎవరు? సర్వోన్నతుని కుమారులు మనందరం కూడా. ఆయన మనకి తండ్రి అయిన దేవుడు, మనము ఆయన కుమారులు. మనందరికీ ఎవరు ఉన్నారు? ఒకే దేవుడు ఉన్నాడు, నిజమే. ఒకే దేవుడు ఉన్నాడు, నిజమే. ఒకే దేవుడు ఉన్నాడు, నిజమే. ఆయన మనకి ఓన్ ఫాదర్. గుర్తుపెట్టుకోండి, ఆయన మనకి ఓన్ ఫాదర్, అంతే. కానీ మీరు బిలీవ్ చేయాలి బండగా. ఆయన మనకి ఓన్ ఫాదర్. ఆయన దేవుడు, ఆయన మనకి ఓన్ ఫాదర్. ఆయన దేవుడు, ఆయన భగవంతుడు. మనం కొలిచే భగవంతుడు అవుటర్ కాదు, మనం కొలిచే భగవంతుడు మనకి ఓన్ ఫాదరు. ఆయన ఫీలింగ్ ఎలాంటిదంటే, మన కోసం ప్రాణం పెట్టి అంత ఫీలింగ్. అందుకే పెట్టి చూపించాడు. ఆయన ఫీలింగ్ ఏమో తెలుసు, మన కోసం ప్రాణం పెట్టేస్తాడు అవసరం అయితే. అందుకే పెట్టి చూపించాడు. ఆయన మనకి ఓన్ ఫాదర్. భగవంతుడు మనకి ఓన్ ఫాదర్. దేవుడు మనకి సొంత తండ్రి. మనకి
దేవుడు సొంత తండ్రి, గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట కూడా చదువుకుని ముగింపులోకి తీసుకెళ్దాం. ప్రార్థన ఎలా చేయాలో యేసుక్రీస్తు వారు జన సమూహానికి శిష్యులుగా చెప్తున్న మాట ఇది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. ఎంత మంచి మాట అండి. స్టార్టింగ్ ఏముందండి? పరలోకమందున్న ఓ దేవుడా నో, పరలోకమందున్న భగవంతుడా నో, పరలోకమందున్న శక్తి నో, పరలోకమందున్న ఆదిశక్తి. ఆదిశక్తి అంటే ఆది ఉన్న శక్తి. ఆదిశక్తి అంటే అది పేరు కాదు. ఆది అంటే ఒక పదం, శక్తి అంటే పవరు. ఆది అందు శక్తి ఉండదు, ఆయన యెహోవా. ఆది అందు శక్తి ఉంది, ఆయన యెహోవా. ఆయనే దేవుడు, ఆయనే భగవంతుడు, ఆయన పరమాత్ముడు. తెలుసా? ఇప్పుడు చెప్పండి, పరలోకమందున్న దేవుడా అలా నేర్పించడా యేసుక్రీస్తు మనకి? పరలోకమందున్న భగవంతుడా, దేవుడా, శక్తి స్వరూపి, ఆది పురుషుడా, మొట్టమొదటిగా ఉన్నవాడువా, సూపర్ పవర్, సూపర్ న్యాచురల్ పవర్. పరలోకమందున్న భగవంతుడు అయిన తండ్రి అయిన దేవుడా. ఏ దేవుడు అంట మనకి? పరలోకమందున్న దేవుడు అంట తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, పక్కల తండ్రి కాదు, మా తండ్రి. పరలోకమందున్న మన తండ్రి అంటే ఆయన ఎవరు? ఆయన మన తండ్రి. ఫీల్ అవ్వాలి. మనము అవుట్రూసం కాదు, మనము బయట వాళ్ళం కాదు, మనం చిన్నవాళ్ళం అసలే కాదు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరైనా అంబానీ కాల్ చేసి మీకు చెప్పేశారు, ఇప్పుడు మీరు వెళ్ళి చెక్ చేసుకున్నారు, లీగల్గా మీకు అంతా సూట్ అయిపోయింది. ఇప్పుడు మీ ఫీలింగ్ చెప్పండి, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒక్కసారిగా ప్రౌడ్ కింద వెళ్ళిపోతుంది. మీ మైండ్ మొత్తం ఎంత చాలా వరకు వెళ్ళిపోతుంది. నీ మైండ్ ఓ నీ గ్రేట్ నాకు ఇన్ని కోట్లు, ఎందుకంటే లీగల్గా ప్రూవ్ అయిపోయింది, సర్టిఫికెట్ చేస్తారు. ఇంకేంటి డైరెక్ట్గా నీకు ఆస్తులు అన్నింటిలో కూడా బాగా వచ్చేస్తాయి. మరి దేవుడు అలా ఫీల్ అవ్వలేకపోతున్నాం కదా మనం ఇప్పటికీ కూడా. దేవుడు మనకి తండ్రి అంటే ఆ ఫీలింగ్ ఇంకా రావట్లేదు, నాకు కనబడతలేదు. ఎంత గొప్ప విషయం మన హృదయంలో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు తెలుసా? ఎంత సత్యాన్ని మనకి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు తెలుసా దేవుడు? నేను క్రియేట్ చేసుకున్న బొమ్మలు కాదు. మీరు భూమి మీద అటు ఇటు తిరగడం కోసం, పిల్లలను కనడం కోసం నాకు సంబంధం లేకుండా నేను క్రియేట్ చేసుకున్న బొమ్మలేవి కాదు. నేను మీకు సొంత తండ్రిని. మీరందరూ నాకు ఓన్ సన్స్, చిల్డ్రన్స్. మీ అందరూ నా పిల్లలు అన్నాడంటే మనల్ని కన్నాడు కదా. అది మనము నమ్మగలిగితే ఎంతో గొప్పగా మనం ఫీల్ అవ్వాలండి. ఆ ప్రౌడ్నెస్ రావాలి మనకి. ఏంటి, భగవంతుడు నాకు దేవుడా? ఇంకా మీకు కనెక్ట్ అవ్వలేదు. భగవంతుడు నాకు దేవుడు అంటే మీలో మొక్కల్లోని ఒక వైబ్రేషన్, ఒక బ్రైట్నెస్ ఎక్కడ కనబడుతుంది? భగవంతుడు మనకి దేవుడు, భగవంతుడు మనకి తండ్రి, ఆయన సొంత తండ్రి. ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితే ప్రపంచంలో గొప్ప ఆనందం మీ దగ్గర కనబడుతుంది తెలుసా? నిజమే. భగవంతుడు సొంత తండ్రా, దేవుడు సొంత తండ్రా. ఎస్, మీ అందరికీ కూడా దేవుడు సొంత తండ్రి. అది ఫీల్ అవ్వాలి. అది ఫీల్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అపజయం పొందరు తెలుసా? మీకు ఏ టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఆయన కూడా దేవుడు. 1,00,000 రూపాయల కోసం ఎవరైనా అప్పు ఇవ్వాలి నాకు అని చెప్పి గొడవ పెట్టడానికి వచ్చిన తర్వాత మీరు ఒకవేళ అమ్మాయికి రిలేటివ్ అయిపోయారు అనుకోండి, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? 1,00,000 10 లక్షలు తీసుకో, గోవాలకి ఎక్కడ పంపించేస్తాం. మరి దేవుడు మనకి తండ్రే కదా, మన తండ్రే కదా. మనం దాన్ని ఎలా ఫీల్ అవ్వాలి? చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి తెలుసా? మనం యాక్సెప్ట్ చేసిన రోజున, మనం బాప్తిజం పొందిన రోజున మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు మనకి సొంత తండ్రి అంటారు. ఇప్పుడే లీగల్గా ప్రూవ్ అయ్యా. ఇగో లీగల్ ఎక్కడ ఉంటుంది? మనందరికీ కూడా బైబిలే లీగల్ గైడ్. లీగల్గా మనకి ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? లీగల్గా మనకి దేవుడు ప్రూవ్ చేసింది ఏంటో తెలుసా? ఆయన మనకి సొంత తండ్రి, మనం ఆయనకి సొంత బిడ్డలం. ఆ ఫీలింగ్ మనం ఎంజాయ్ చేయాలి. ఆ ఫీలింగ్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నలుగురికి చెప్పాలి, మేము ఎవరంట? దేవుడికి సొంత బిడ్డలు అని చెప్పి ప్రౌడ్నెస్ ఫీల్ అవ్వాలి. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోగానే మళ్ళీ మర్చిపోయి లేదే మనుషులము, ఆయన దేవుడు మేము పూజిస్తాము ఆయన్ని
ఆయన మాకు దీవెనలు ఇస్తాడు. నో, ఆయన సొంత తండ్రి అంతే. మన కోసం అవసరం అయితే ప్రాణం పెడతాడు, ప్రాణం పెట్టి కూడా చూపించాడు. ఈ వాక్య భాగం నుంచి దేవుడు మనతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు. ఒక్క మాటనే మన హృదయంలో పెట్టుకుంటే అది ఎంతో ఫలిస్తుందంట. ఒక చిన్న విత్తనము ఫలించినట్టు ఒక వాక్యం మన హృదయంలోకి వెళ్తే మనకున్న చింతలన్నీ తొలగిపోతాయి. తెలుసా, మనకున్న చీకులు చింతలు అన్ని టెన్షన్లో కూడా పోతాయి. రిలాక్స్గా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు వాక్యాన్ని మన హృదయంలో ఒక్కటైనా ఉంచుకుంటే, ఒక్కటైనా బిలీవ్ చేస్తే, ఆదివారం ఒక్కసారి ఒక్క వాక్యాన్ని మనం బిలీవ్ చేయాలి. ఈరోజు బిలీవ్ చేయాల్సింది ఏంటో తెలుసా, పరమాత్ముడు మనకి సింపుల్ గా నాకు నచ్చట్లేదు. సింపుల్ గానే ఇప్పుడు పరమాత్ముడు మనకి తండ్రి బాలే. ఆయన మనకి తండ్రి అంటే ఎంత గ్రేట్ అండి, మీరు బిలీవ్ చేయాలి. ఆయన మనకి తండ్రి అంటే గ్రేట్. అది ఆ న్యూస్ గ్రేట్. మీకు టీవీలో ప్రకటిస్తున్నారు, పలానా వ్యక్తి అమ్మానికి వారసురాలట అని ప్రకటించారు టీవీలో. గ్రేట్ న్యూస్ అది ఈరోజు ప్రకటిస్తున్నాడు దేవుడు. దేవుడికి మీరు ఓన్ చిల్డ్రన్స్, దేవుడు మీకు ఓన్ ఫాదర్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఫంక్షన్ ఏర్పాటు చేయాలి. బిలీవ్ చేసిన రోజున, మీరు బిలీవ్ చేసిన రోజున ఫంక్షన్ ఏర్పాటు చేయాలి. ఫంక్షన్ ఏర్పాటు చేసి ఇన్వైట్ చేయాలి. నేను వారసుడు అని తెలిసింది ఎవరికి? దేవుడికి వారసురాలని తెలిసింది, దేవుడికి నేను బిడ్డని తెలిసిందని బోర్డు పెట్టి మరీ సెలబ్రేట్ చేయాలి. అంత మంచి విషయాన్ని దేవుడు ఈరోజు మనతోని డీప్గా పంచుకోవడానికి ట్రై చేస్తాడు. ఎంతమంది అయితే బిలీవ్ చేస్తారో అందరికీ దేవుడు సమృద్ధిగా దీవెనలు ఇస్తాడో. బిలీవ్ చేయడం త్వరగా బిలీవ్ చేయడానికి మీరు సిద్ధపడుతూ ఉండాలి. బాప్తిసం ఎంతమంది తీసుకోలేదు, వాళ్ళు త్వరపడి బాప్తిసం తీసుకోవాలి. త్వరపడి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుని ఏం చేయాలి? దేవుడి పిల్లల కింద మనం మార్చబడాలి. పిల్లల కింద మార్చబడి ముందుకు సాగితే దేవుడు మన అందరినీ ఎంతగానో అభివృద్ధి చేసి ఎంతగానో దీవించడానికి సిద్ధపడాలి. ఇటువంటి మాటల ద్వారా మీ అందరూ కూడా ఆదరణ పొంది దేవుడి యొక్క మనస్సు తెలుసుకుందామని ఆశపడుతున్నాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన. మంచి దేవుడు నీ వందనాలు. ఇదిగో గడిచిన ఆయన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినము ఉదయకాల సమయం వరకు ఆయన మమ్మల్ని పరిశుద్ధ రెక్కల కింద ఆశ్రయించి భద్రపరిచిన గొప్ప నీకు వందనాలు. ఇదిగో ప్రభు సర్వలోకము కూడా ప్రభు పునరుద్ధాన దినంలో మిమ్మల్ని ఆయన ఆరాధిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ మీ నామాన్ని ఆయన కొనియాడుతున్న శుభదాన గడియల్లో ప్రభు యేసు అందరి గొప్పగా ప్రార్థన మందిరం బిడ్డలు మేము కూడా కలిసి వాళ్ళందరితో కలిసి ఆరాధన ఎదుర్కొంచాం. ప్రభు నీకు వందనాలు. ఇదిగో ఉదయకాలం చేయబడిన ప్రార్థనలన్నింటినీ కూడా ఉదయకాలం సమాధానం అనుగ్రహించాను. ప్రభు నీ కుమారుడిని ఆయన నిలబెట్టి మీరు మాట్లాడిన మంచి మాటల కొరకు నీకు వందనాలు. ప్రభు నిజమే, మీరే మాకు నిజమైన దేవుడు. ప్రభు మీరే మా తండ్రి. తండ్రికి కుమారుడు ఉన్న బాంధవ్యాన్ని నాయన నీ కుమారుడు ద్వారా తెలియపరిచినందుకు నీకు వందనాలు. నీ మాటలు విన్నాం ప్రభు, నీ మృదుమధ్య వాక్కులు విన్నాం. ఆ మాటలు మా వదలపరుచుకొని సర్వలోకములు సృష్టించిన దేవుడే మాకు తండ్రిగా ఉన్నాడు. మాకు భయమేటని ఈ కరవ దినాల్లో, మంచి కాలంలో, అపాయకరవ దినాలలో ధైర్యంగా నాయన బ్రతకడానికి మా అందరికీ కూడా నాయన ధైర్యాన్ని అనుగ్రహించాడు, కృప చూపించాడు. ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు. వాక్యం కుమారుని బహుబలంగా దీవించండి, కృప చూపించండి.